ఆర్యవర్ధన్ ఇంట్లో జెండే హాల్లో కూర్చొని ఉంటాడు. ఇక అంతలో పంతులు ఇంటి లోపలికి వస్తాడు. ఇక మేడపై నుంచి శంకర్, గౌరీ చెల్లెళ్ళు, తమ్ముళ్ళు అందరూ కిందికి వస్తారు. జెండే సార్, పంతులు గారిని నేనే పిలిపించాను అని గౌరీ అంటూ సోఫాలో తన చెల్లెల్ని కూర్చోబెట్టి పక్కనే తను కూర్చుంటుంది. వీళ్ళిద్దరూ నా చెల్లెళ్ళు, వీరిద్దరికీ మంచి సంబంధాలు చూడండి అని గౌరీ పంతులుతో అంటుంది. పక్క సోఫాలో శంకర్ తమ్ముళ్ళు కూర్చొని ఉంటారు. వాళ్ళు గౌరీ మాటలు విని షాక్ అవుతారు. ఇక గౌరీ చెల్లెళ్ళు కూడా కాస్త దిగులుగా చూస్తూ ఉంటారు. వెంటనే పంతులు, మరి మీకెలాంటి అబ్బాయి కావాలి అని పంతులు గౌరీతో అంటాడు. గౌరీ చాలా సిగ్గుపడుతూ ఈ అనురాధకి ఆ ఆర్యవర్ధన్ కావాలి అని తన వేలితో శంకర్ని చూపిస్తుంది. అక్కడ అందరూ ఒకసారిగా షాక్ అవుతారు. ఇక శంకర్ కూడా అలాగే షాక్లో గౌరీని చూస్తూ ఉండిపోతాడు. అదే సమయంలో ఫ్లాష్ బ్యాక్లో జోగమ్మ చెప్పిన మాటలు జన్మ జన్మల బంధాలు మరింత బడిపడేలా నీకు నీ జతతో ముడిపడినుంది అని జోగమ్మ చెప్పిన మాటలు ఫ్లాష్ బ్యాక్లో మనకు చూపిస్తారు. ఇదండి ఇవాల్టి అప్డేట్స్. ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.